హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మరి సంగతులు? సంక్రాంతి షాపింగ్లు స్టార్ట్ చేశారా? ఇంకా స్టార్ట్ చేయడం ఏంటి, ఎప్పుడూ అయిపోయాయి అంటారా? ఈసారి అయితే ఏ షాప్కి వెళ్ళినా ఆఫర్స్ అంటే ఆఫర్స్, తగ్గేదే లే అంటే ఆఫర్స్ ఉన్నాయండి. నేను మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే మా తమ్ముడు కోసం అనమాట. మా తమ్ముడు షాపింగ్కి వెళ్ళి కూడా ఒకే ఒక పెయిర్ తెచ్చుకున్నాడు. ఒక్క డ్రెస్ తోటి మన సంక్రాంతి అయితే అయిపోదు కదా, మనకి మినిమం 2-3 డ్రెస్సెస్ అయితే ఉండాలి కదా. సో అందుకనేసి మా ఇంట్లో వాళ్ళు నన్ను పంపించారనమాట. ఇప్పుడు మా తమ్ముడు కోసం ఇంకొక డ్రెస్ షాపింగ్కి మనమైతే ఇప్పుడు వచ్చామన్నమాట షాపింగ్కి. మరి ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో మా తమ్ముడికి షాపింగ్ చేయాలి కాబట్టి ఇప్పుడు పిక్స్ సెండ్ చేయడము, ఇంకా వీడియో కాల్స్ చేయడము. ఇక్కడైతే నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు, వీడియో కాల్ అయితే చేయట్లేదు, కానీ పిక్స్ అయితే సెండ్ చేశానమాట. ఇలా పిక్స్ సెండ్ చేసి షాపింగ్ అయితే చేస్తున్నాను. ఈ డ్రెస్ చూడండి, కైట్ ఎగరేసేటప్పుడు భలే ఉంటుంది ఈ డ్రెస్ వేసుకుంటే. అండ్ ఫైనల్లీ షాపింగ్ అయితే చేసేసాను అనమాట మా తమ్ముడికి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే కేఎఫ్సి తినడానికి వెళ్ళాను. చాలా డేస్ నుంచి తినాలనిపిస్తుంది. సో ఈరోజు షాపింగ్ పేరున బయటకు వచ్చాం కదా, కేఎఫ్సికి అయితే వెళ్ళానమాట. సో ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను, తినేసాను. ఇప్పుడు మా తమ్ముడు షాపింగ్ అయిపోయింది, అలాగే నేను కేఎఫ్సి తినడం కూడా అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ చెట్లు అడిగిందనమాట, ఇది కూడా పక్కనే. సో ఈ గార్డెన్కి అయితే వచ్చి నేను చెట్లు అయితే తీసుకుంటున్నాను. ఈ మందారం ఉంది కదా, చిన్న మందారము, అవి చాలా పూస్తాయంట. సో ఆ చెట్టు అడిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసి డబుల్ కలర్ రోజా పువ్వు ఉంటుంది కదా, సో అదైతే అడిగింది. అదైతే ఇక్కడ లేవన్నమాట. ఒకటైతే తీసుకోబోం కదా మనం కాముగా, ఇంకొకటి చేతిలో పట్టుకొని పోతాం కదా. ఒకటి అడిగితే రెండు, రెండు అడిగితే మూడు, అలా జరుగుతుంటాయి అన్నమాట కొన్నిసార్లు. నేను కూడా అలాగే ఇంకొక ఇదేంటి సన్నజాజులు ఉంటాయి కదా రెడ్ కలర్వి, అవి అయితే తీసుకున్నాను, ఇంకొక చెట్టు. ఫైనల్లీ ఈ వీకెండ్ అయితే ఇలా గడిచిపోయింది. ఇప్పుడైతే ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చాలా రోజుల నుంచి అనిపిస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.